సెన్సేషనల్ అండ్ ట్రాజిడిక్ న్యూస్ గురించి చెప్పుకుందాం. భారతీయ యువతి ఒమన్ దేశంలో ఉరిశిక్ష విధించబడడం జరిగింది. నెక్స్ట్ 3 డేస్లో అంటే జూలై 17వ తారీఖున ఆమెకి ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. అందుకు ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఆమెకి ఇండియన్ లేడీకి యమన్లో ఉరిశిక్ష వేయడం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆమె పేరు నిమిషప్రియ, బేస్డ్ ఎట్ కేరళ. ఆమె 19 సంవత్సరాల వయసులో తన యొక్క బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ యమన్ కంట్రీలో ఆమెకి గవర్నమెంట్ నర్సుగా జాబ్ వచ్చింది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా జాబ్ రావడంతో ఆమె చాలా సంతోషంగా జాబ్ చేసుకుంటూ ఉంది. పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీ. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆమెకి పెళ్లి చేశారు. ఆమె ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది సౌదీకి వెళ్ళి. సో కొద్ది సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి తమీమ్ థామస్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అతన్ని కూడా ఆమె వచ్చేసి మనం యమన్ కంట్రీకి వెళ్ళిపోదాం, అక్కడ జాబ్స్ ఉంటాయి నీకు కూడా అని చెప్పి తీసుకెళ్ళి ఆయన కూడా ఏదో జాబ్లో సెటిల్ చేసింది అనమాట. ఇదిలా ఉండగా కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ పాపను చూసుకోవడం కష్టమైపోవడంతో తమీమ్ థామస్ నేను ఇండియాకి వెళ్ళిపోతాను, పాపను చూసుకుంటాము, నువ్వు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కాబట్టి నువ్వు వదిలేసి రావడం కష్టం, సో యూ కంటిన్యూ అని చెప్పేసి ఆమెకి చెప్పి అతను ఇండియాకి వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో పాపని ఉంచి అక్కడే ఉంటూ ఆయన వాళ్ళ పాపను చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇదిలా ఉండగా కొద్ది రోజులకి యమన్లో గవర్నమెంట్ క్రైసిస్ వచ్చి గవర్నమెంట్ కూలిపోవడంతో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫారినర్స్కి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం అనేసి ఆమె ఉద్యోగాన్ని పీకేయడం జరిగింది. సో ఆమెకి జాబ్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎవరో ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని నువ్వు లోకల్లో ఎవరో ఒకరు సహాయం తీసుకొని ఒక ఓన్ క్లినిక్ కానీ పెట్టుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పారనమాట. సో అక్కడ ఓన్ క్లినిక్ పెట్టుకోవాలి అంటే ఏదైనా బిజినెస్ పెట్టాలంటే లోకల్ అంటే యమన్ కంట్రీకి సంబంధించిన పౌరసత్వం కలిగిన వ్యక్తులు ఎవరో ఒకరు పార్ట్నర్షిప్ ఉంటేనే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ యమన్ అప్రూవ్ ఇస్తుంది బిజినెస్ పెట్టుకోవడానికి. సో ఆమెకి అప్పుడు దాకా ఫ్రెండ్గా ఉన్నటువంటి ఒక అతను తలాల్ అనే వ్యక్తితో మాట్లాడింది. ఈ విధంగా నాకు ప్లాన్ ఉంది, క్లినిక్ పెట్టుకుందామనేసి, నువ్వు కూడా వస్తే నిద్రం కలిసి ఓన్గా స్టార్ట్ చేద్దాం అని చెప్పడంతో తలాల్ ఓకే అన్నాడు. ఇదిలా ఉండగా వాళ్ళ పాప పెద్ద మనిషి అయింది. అప్పుడు పుట్టిన పాప పెద్ద మనిషి అయ్యడంతో ఆ శారీ ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను ఇండియాకి అని చెప్పి బయలుదేరింది. నేను కూడా వస్తాను, ఇండియాకి ఒకసారి వచ్చినట్లు ఉంటుంది, నేను కూడా చూస్తాను అక్కడ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో అని చెప్పి తలాలు అడగడంతో సరేరా అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సొంత మనిషిలాగా అందరితో కలిసిపోయి తలాలు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండిపోయేసి కంప్లీట్ చేసుకొని ఆమె యొక్క పెళ్ళి ఆల్బమ్స్ అన్నీ చూశాడనమాట. చూసిన తర్వాత అవి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించాయి అతనికి. అతను నాకు ఒక 2-3 ఫోటోలు కావాలి, నేను ఈ ఫోటోల్ని అక్కడ సౌదీలో మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తాను, ఇండియాలో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, మ్యారేజెస్ ఎలా ఉంటాయి, నేను ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటున్నాను, నువ్వు వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తాను అని చెప్పి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు అనమాట. ఫోటోలు తీసుకొని సరే నువ్వు తర్వాత రా, నేను బయలుదేరుతున్నాను యమన్కి అనేసి అతను బయలుదేరి వచ్చేసాడు. వచ్చి రాగానే అతను ఏం చేశాడంటే ఆ ఫోటోల్ని వాళ్ళ హస్బెండ్ నిమిషప్రియ వాళ్ళ హస్బెండ్ ఉన్న ప్లేసుల్లో తలాల్ ఫోటోని అప్డేట్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో అలాగో ఫోటోలు క్రియేట్ చేశాడు. అవి చూపించి యమన్ గవర్నమెంట్కి బిజినెస్ అప్రూవల్ కోసం అప్లై చేశాడు. అప్రూవల్ వచ్చేసింది. ఆమె తిరిగి యమన్కి వచ్చే లోపలనే క్లినిక్కి అప్రూవల్ డాక్యుమెంటేషన్ అలా కంప్లీట్ చేసేసాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఆమె వచ్చి చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ తలాల్ అండ్ నిమిషప్రియ అని ఉంది. ఇలా ఎందుకు చేసావు నువ్వు, ఇది నేను చెప్పలేదు కదా నీకు చేయమని, ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి ఆమె నిలదీస్తే ఏమనుకుంటున్నావు నువ్వెవరు, ఆఫ్టర్ ఆల్ నాతో కంపేర్ చేస్తే నువ్వెంత, నీకు అసలు ఏమన్నా ఏం తెలుసు, నేను చేసిందే జరగాలి, ఎక్స్ట్రా చేసినావంటే నేను లోపల వేపిస్తాను అని చెప్పేసి ఆమెను బెదిరించడం, ఆమెను కొంచెం బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఆమె యొక్క పాస్పోర్ట్ కూడా తీసి పెట్టుకున్నాడు. ఇలా కాదని చెప్పేసి ఆమె లోకల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. నేను ఇలా ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ తలాల్ అనే వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడు,
నన్ను ఇలాగ ఫేక్ క్రియేట్ చేసి నా పేరు మీద క్లినిక్ కూడా ఓపెన్ చేసినాడు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇద్దామని పోయింది. అక్కడ యమన్ పోలీసులు ఏం చేశారంటే, నువ్వు ఎక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఫేక్ క్రియేట్ చేసుకొని క్లినిక్ పెట్టి బిజినెస్ రాంగ్ వేలో బిజినెస్ స్టార్ట్ చేసింది తప్పు నీది అని చెప్పి రివర్స్ ఆమె మీదే కేసు బుక్ చేసి 3 నెలల పాటు జైల్లో వేసేసారనమాట. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆమె నేరుగా క్లినిక్ వచ్చి, తలాల్ నాకు ఇలాగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు నువ్వు, సరే ఓకే నీ క్లినిక్ నువ్వే చూసుకో, నేను ఏదో ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చాను కదా, నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చేసాయి, నేను ఇండియాకి వెళ్ళిపోతాను, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయను. అది నీకు అమౌంట్ ఇచ్చేది పాస్పోర్ట్ ఇచ్చేది నీకేమి ఇవ్వను వెళ్ళని చెప్పేసి ఒక రూమ్లో వేసేసి ఆమెను ఇంకా డైలీ చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు అనమాట. ఇది ఇలా ఉండగా ఆమెకి ఒక లోకల్ వ్యక్తి లేడీ పరిచయం అయింది. ఆమెతో ఆమె బాధలన్నీ చెప్పుకున్నది. నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు తలాలు, నాకు ఆ వల్ల కావట్లేదు అని చెప్పడంతో, తలాలు చాలా వేస్ట్ ఫెలో, నన్ను కూడా అలాగే ఇబ్బంది పెడుతున్నాడు, కనీసం నువ్వన్నా బయట పెడితే బాగుండు, సరే ఒక పని చేస్తాం, ఈవినింగ్ నాతో పాటు రా, తలాలు వాళ్ళ ఫ్లాట్కి వెళ్దాం, వెళ్ళి వాడిని ఎట్లో ఒకట్లా మభ్య పెట్టి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పిస్తాను, తీసుకొని నువ్వు ఇండియాకి వెళ్ళిపో అని చెప్పిందనమాట. సరే అలాగే ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళారు. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత తలాల్ ఫుల్గా మందు కొట్టి నిద్రపోతున్నాడు. ఆల్రెడీ మత్తులో ఉన్నాడే అనుకున్నారు. కానీ మధ్యలో లేచాడు అనుకోండి, వీళ్ళు పాస్పోర్ట్ ఎదుగుతూ ఉండే సమయంలో వీళ్ళిద్దరిని తోలు తీస్తాడనేసి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చుకున్నారు అతనికి మత్తు ఎక్కేటట్టు. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్లీ నర్సులు కదా, మెడిసిన్ గురించి వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అందుకని టెటామైన్ అనే ఇంజెక్షన్ని అతనికి ఒక డోస్ వరకు ఎక్కించారు. కానీ అక్కడ ఆయన ఆల్రెడీ ఫుల్ డోసేజ్ ఆఫ్ మత్తులో ఉన్నాడు, ఆల్కహాల్లో. ఈ ఇంజెక్షన్ కూడా వెళ్ళడంతో అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి స్పాట్ ఎక్స్పైర్డ్ అయిపోయారు. అది వీళ్ళు కనిపెట్టినారు, చనిపోయాడు, ఇప్పుడు ఎలాగా అనేసి. వీళ్ళకిద్దరికి ఏం చేయాలో అర్థం కాల. ఎందుకంటే వీళ్ళేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు, ఏదో సిచ్యువేషన్ ఎస్కేప్ చేసుకుందామనేసి అక్కడికి వెళ్ళి ఇలాగా మర్డర్ కేసులోకి ఎంటర్ అయిపోతున్నారు. సో ఇలా కాదనేసి ఒక కత్తి తెచ్చి ఆయన బాడీని ముక్కలుగా కట్ చేసినారు. కట్ చేసి ఆ ముక్కల్ని ఎక్కడ పడేయాలో తెలియక పైన టాప్ ఫ్లోర్కి తీసుకెళ్లారు అపార్ట్మెంట్కి. అక్కడ కూడా ఎక్కడ పడేయాలో అర్థం కాక సరే అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు వేసేసి చేతులు వాష్ చేసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 డేస్కి స్మెల్ రావడంతో వాళ్ళు ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో, సార్ సంథింగ్ ఈజ్ రాంగ్, వాటర్ స్మెల్ అని చెప్పేసి చెప్పడంతో, వాటర్ స్మెల్ వస్తుందని చెప్పడంతో ఆ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయగా వాటర్ ట్యాంక్లో బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఎవరిది అంటే తలాలని చెప్పారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తే ఈజీగానే కనిపెట్టారు. ఎందుకంటే వీళ్ళేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు, ఇలా ప్లాన్లో ఏం రాలేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఇలా చేసేసారు. సరే వాళ్ళిద్దరిని పట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపించారు. కానీ యమన్ కోర్టులు చాలా స్ట్రిక్ట్గా చూస్తాయన్నమాట. మర్డర్ కేసెస్, ఒక మనిషి ప్రాణం తీసిన వాటిని మాత్రం చాలా సీరియస్గా చూస్తాయన్నమాట. వాళ్ళిద్దరికి ఎవరు ఇక్కడ ఇంజెక్షన్ వేసిందని అడగడంతో నిమిషప్రియ నేనే అని చెప్పింది. నిమిషప్రియ ఇంజెక్షన్ వేసింది కాబట్టి తప్పు ఆమె చేసినట్టుగా భావించి ఆమెకి ఉరిశిక్ష వేశారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది ఆమెకు ఉరిశిక్ష వేసి. ఆ తర్వాత హెల్ప్ చేసిన ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. సో 7 సంవత్సరాల నుంచి నిమిషప్రియ కోసం ఎన్నో పిటిషన్లు హస్బెండ్, లాయర్లు చాలామంది వేశారనమాట క్షమాభిక్ష కోసం. ఒక్క పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు యమన్ గవర్నమెంట్. ఫైనల్గా యమన్ యొక్క ప్రెసిడెంట్కి కూడా ఒక రిక్వెస్ట్ పంపిస్తే దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాను కానీ ఒక మనిషిని చంపిందని మాత్రం యాక్సెప్ట్ చేయను అని చెప్పి అతను రిజెక్ట్ చేశాడు. సో ఆమె దగ్గర ఉన్నటువంటి ఆల్ ఆప్షన్స్ క్లోజ్డ్. ఇక మిగిలింది ఒకటే, బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే రక్తనిధి. ఎవరైనా చనిపోతే చంపిన వ్యక్తి చనిపోయిన వారి ఫ్యామిలీకి ఇంత సర్టైన్ అమౌంట్ అని ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఫారిన్ కంట్రీస్లో, మెయిన్లీ సౌదీ కంట్రీలో ఉందన్నమాట. సో ఇప్పుడు తలాల యొక్క ఫ్యామిలీని కలిసి వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడానికి చూద్దామనేసి వాళ్ళ పేరెంట్స్, అదే నిమిషప్రియ వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళు అసలు కనీసం వీళ్ళ పేరు వినడానికి కూడా ఇష్టపడలేదు. 7 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు, వీళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. సరే ఎప్పుడో ఒకప్పుడు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత సెటిల్మెంట్ చేయడానికి అమౌంట్ కావాలి కదా అనేసి నిమిషప్రియ పేరు మీద ఒక రక్తనిధి యొక్క ఒక సంస్థని, లైక్ ఒక చిన్న చారిటీని ఏర్పాటు చేసి
ఆమె పేరు మీద అమౌంట్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టినారనమాట పబ్లిక్ నుంచి. అలా కలెక్ట్ చేసిన అమౌంట్ ఫండ్ రైజింగ్ క్యాంప్ చేసి 7,53,00,000 కలెక్ట్ చేశారనమాట. ఆ డబ్బుల్ని ఎత్తుకు వెళ్ళి ఇద్దామా అంటే వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ 3 days ఉంది నిమిషప్రియ చేతిలో. ఈ నెల జూలై 17వ తారీఖు నిమిషప్రియకి ఉరిశిక్ష. అక్కడ ఉరిశిక్ష అంటే తాడు కట్టి అలాంటి తీయడం కాదనమాట, గన్ తీసుకొచ్చేసి పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్ చేస్తారు. సో అక్కడ పద్ధతులు అవి. అది ఎక్కడంటే పబ్లిక్లో. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే ఎంత తీవ్రంగా పరిగణిస్తారు అనేసి వేరే వాళ్ళకి కూడా ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తారనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలాసార్లు ఇది మిస్టేక్, ఏదో జరిగిపోయింది, క్షమాభిక్ష పెట్టండి అని అడిగారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సార్ ఇది యాక్చువల్గా కోర్టు తీర్పు ఇచ్చేసింది, దాని మించి కాదనలేం. ఎందుకంటే ఒకసారి కాదంటే ఇంక మళ్ళీ ఇలాంటి రిక్వెస్ట్లే వస్తూ ఉంటాయి. సో వీ కెనాట్ హెల్ప్ యూ అని చెప్పేసి వాళ్ళు రిఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈ రిక్వెస్ట్లు అన్నిటిని. ఫైనల్గా తలాల్ యొక్క ఫ్యామిలీ రెస్పాండ్ అయ్యి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప నిమిషప్రియ బతికే అవకాశమే లేదు. సో దేవుణ్ణి ప్రార్థిద్దాం, తలాల్ యొక్క ఫ్యామిలీకి మంచి మనసు కలగాలి, నిమిషప్రియకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆమెకి లైఫ్ని ఇవ్వాలి అని కోరుకుందాం. నెక్స్ట్ 3 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విష్ యూ ఏ గ్రేట్ డే అహెడ్. బాయ్.